ఒకసారి ఒక జోక్ విన్నాను నేను, క్రిస్టియన్ జోక్. ఒక కూటానికి కొంతమంది హాజరయ్యారంట. ఆ హాజరైన వాళ్ళు హల్లెలూయా అంటే ఒప్పుకోరు. కొన్ని సంఘాలు ఉన్నాయి హల్లెలూయా అంటే మా చిరాకు వాళ్ళకి. కొన్ని సంఘాలు ఉన్నాయి హల్లెలూయా అంటే కోపడతారు, చూస్తారు. అలాంటి వాళ్ళు కూటం పెట్టుకున్నారు. వాళ్ళ కర్మగాలి ఈ పెంతుకోస్తు సంఘం ఒక ఆమె, అంటే పరిశుద్ధాత్మని నమ్మేమో, హల్లెలూయా స్తోత్రాలు చెప్పామో, ఒక ఆమె ఏదో కూటం, యేసుప్రభు కూటం కూర్చుంది, బాగా నడి జనాల్లో కూర్చుంది. ఆ వాక్యం చెప్పాయన దేవుణ్ణి గణపరిచి మాట్లాడినప్పుడు అలా హల్లెలూయా అంటుందంట. ఆమె హల్లెలూయా అనగానే చూశారు అందరూ. ఎవరు ఏమో మనం కూర్చో, అది చెప్పకూడదు అన్నారు. చెప్పకూడదా? దేవుడు కార్యం చేశాడు, ఆయన గణపరచుకుంటున్నా, ప్రభువుని స్తుతించండి అంటున్నాను, ప్రభువుకి స్తోత్రం అంటున్నాను, తప్పేముంది అందంట. చెప్పకూడదులే, కూర్చో, మా సంఘంలో చెప్పలే, కూర్చో, నీ శబ్దం కూర్చో. ఆమెకు ఆశ్చర్యం, ఇదేం సంఘం అమ్మ అన్నట్టు కూర్చున్నాము. మళ్ళీ 4 ముక్కలు చెప్పాడు ఆయన. ఈమెకు ఉల్లాసం వచ్చింది, దేవుణ్ణి మహిమపరచాలి. మళ్ళీ హల్లెలూయా అందంట. మళ్ళీ చూశారు. ఈసారి పైన ఆయన కూడా చూశాడు, ఎవరా మనిషి అన్నట్టు. తప్పమని చెయ్యి తేడా పడ్డవరా మళ్ళీ అని. పక్కన ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్పకూడదు ఇక్కడ మా సంఘంలో, అటు చెప్పం మేము, చెప్పకూడదు అంటే ఏది నువ్వు అంటే, అసలు ఎందుకు చెప్పకూడదు అంటదామా? ఎందుకు చెప్పకూడదు? హల్లెలూయా దేవుణ్ణి స్తుతించడం మానిపిస్తారు ఇది మీరు. చెప్పకూడదు ఇక్కడ మా సంఘంలో, అంతే, ధర్మోసుకొని కూర్చో, ఇంకోసారి చెప్తే మర్యాదగా ఉండదా? సరే ఎందుకు వచ్చిన గొడవలే, ఇక కూటం అయిపోయిన దాకా ఇక అని ఇట్లా కూర్చుంది. మళ్ళీ దేవుడికి మహిమకు వచ్చే కార్యం ఏదో చెప్పాడు ఆయన. ఇక ఈ 2 చేతులు పెట్టినా ఆగల, వేసింది గట్టిగా కేక. వేసేసరికి పైన ఆయన చూశాడు, పక్కన వాళ్ళకి చెప్పాడు, ఈసారి ఆ మనిషి హల్లెలూయా అంటే తీసుకెళ్ళి ఆమె లేచి వస్తే వచ్చినట్టు, నేను రానంటే 4 ఎత్తుకొని తీసుకెళ్ళి బయటపడేయండి అని చెప్పాడు. మళ్ళీ చెప్పిందిగా, మళ్ళీ పక్కన వాళ్ళు, ఏమో నీకు బుద్ధి లేదు, ఎన్నిసార్లు చెప్పాలా, ఎట్లా అనకూడదు అంటే ఎందుకు అనకూడదు అంటది. చిన్నగా వాదన స్టార్ట్ అయింది అక్కడ. తప్పే ఉందమ్మా, హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించండి, ప్రభువుకి స్తోత్రం అని కదా, ఏమైంది? బైబిల్లో కూడా ఉంది కదా. ఉంటే ఉంది, అనకూడదు, మేమన్నా మా సంఘం అందం అంతే. ఈసారి నీకు మామూలుగా కూడా తీసుకెళ్ళి బయటెత్తారు, నేను వేస్తే వేసారు, నేను లెక్క చేయను. అయినా ఎందుకు గొడవ, ఎందుకు వచ్చింది సరే అని ఇక మళ్ళీ గట్టిగా మళ్ళీ కాసేపటికి మళ్ళీ దేవునికి మహిమ వచ్చే కార్యం చెప్పాడు. మళ్ళీ ఇక ఆగల, స్తోత్రం చెప్పింది. ఇక రానే వచ్చారు 4 పట్టుకున్నారు పెద్ద ఆవిడ్ని, ముసలావుని. పద అన్నారు. ఏడికాయా, ఎందుకాయా అంటానేమో, లే ఎన్నిసార్లు చెప్పాలి నీకు, హల్లెలూయా హల్లెలూయా ప్రాణాలు తీస్తున్నాడు, అంత వాతావరణం అంతా పాడు చేస్తున్నావు, లే అని ఆంతను పట్టుకొని లేపారు. నేను రాను, దేవుడి సన్నిధిలో నేను ఎందుకు వస్తాను అంటుంది. రాకపోతే తీసుకెళ్తాం బయటకు, తీసుకెళ్ళండి నేను రాను. ఎత్తుకున్నారు ఇక 4 ముసలామని. పోత అంటుంది. అమ్మో, ఏసైని ఒగ్గాడిది కదా మోసింది, ఏసైని ఒగ్గాడిది కదా మోసింది. ఆయన్ని స్తుతించినందుకు నన్ను 4 గాడిదలు మోస్తున్నాయి. ఆయన్ని స్తుతించినందుకు నన్ను చూసావా 4 గాడిదల చేత మోపించు. దేవునికి స్తోత్రం. మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, నిన్ను
స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన నీ నామమే నా విమోచకుడా యేసయ్యా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఇక్కడ నుంచి దాటి వెళ్తే ఆ స్తుతికి సగం విలువే. ఇక్కడ ఉన్నప్పుడు, ఈ ప్రతికూలత వాతావరణంలో ఉన్నప్పుడు మనం సన్నతిస్తే ఆ సన్నతి గొప్పది, ఆ స్తుతి గొప్పది. అది ఆయనకి ఇంపైన సువాసన. దేవుణ్ణి క్షమాపణ అడగాలన్నా, మనుషుల్ని క్షమాపణ అడగాలన్నా ఇక్కడ ఉన్నప్పుడే. మనుషుల్ని క్షమించాలన్నా కూడా ఇక్కడ ఉన్నప్పుడే. నువ్వు క్షమించలేదనుకో, అది అక్కడ రాయబడిద్ది. కొంతమంది క్షమించరు. ఆ మనిషిని మాత్రం నేను క్షమించను గాక క్షమించను అంటారు గట్టిగా. ఓకే, క్షమించు, ఏమైంది రాయబడింది అక్కడ. అక్కడికి పోయినాక ఆ జడ్జిమెంట్కి, ప్రభా ఫలానా వ్యక్తిని నేను క్షమించలా, ఇప్పుడు క్షమిస్తున్నానంటే కుదరదు. నువ్వు అక్కడ క్షమించినట్లయితే ఆ వ్యక్తి ప్రవర్తన ఇంకో రకంగా ఉండేదేమో. నువ్వు క్షమించలేదు, అక్కడ పరిస్థితి వేరుగా జరిగింది కాబట్టి దానికి నువ్వు ఉత్తరవాదివి. కాబట్టి ఇప్పుడు నువ్వు క్షమిస్తున్నానంటే చెల్లదు. అది నువ్వు అక్కడ క్షమించావా? ఇక్కడ సమాధాన పడతానంటే కాదు, భూమి మీద ఉండగానే సమాధాన పడాలి. భూమి మీద ఉండగానే క్షమాపణ అడగాలి, క్షమాపణ ఇవ్వాలి. ఏమన్నా అర్థమవుతుందా? దాటిందంటే అవకాశం లేదు. దిద్దుకోవడానికి ఇక్కడే ఛాన్స్ ఉంది. ఇది దాటిందంటే చేసిన తప్పు దిద్దుకోవడానికి ఛాన్స్ అక్కడ ఉండదు. కాబట్టి మీరు ఈ విషయాలు కొంచెం తీవ్రంగా తీసుకోండి, కొంచెం ఆలోచన చేయండి, జాగ్రత్త పడండి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపట ఉన్న వారి విషయములో జ్ఞానముగా ప్రవర్తించండి అన్నాడు. అది అసలు మూలవాక్యం. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి అన్నాడు. అసలు నా విషయంలో ఆయన చిత్తం ఏంటి, నేనేం చేయాలని సంకల్పించాడు అనేది నేను పరిశీలించుకొని, నా విషయంలో దేవుడు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి నాకు ఈ విషయంలో భారం ఇచ్చాడు అని నేను ఎరిగి, ఇప్పుడు ఆ భారాన్ని బట్టి అది నెరవేర్చడానికి నా దినములను ఖర్చు చేస్తున్నా. అయ్యలారా, అమ్మలారా, అది నేను మీకు ప్రకటించాలి, ఇది దేవుని చిత్తం. నేను మిమ్మల్ని హెచ్చరించాలి, ఇది దేవుని చిత్తం. నేను మిమ్మల్ని జాగ్రత్త చేయాలి, ఇది దేవుని చిత్తం. నేను మిమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధిలోకి ప్రోత్సహించాలి, ఇది దేవుని చిత్తం. నేను మీకు మాదిరిగా నడుచుకోవాలి, ఇది దేవుని చిత్తం. అంతేకాదు, మీలో కొందరిని ఆత్మీయ నాయకగణంగా, నాయకురాండ్రుగా తీర్చిదిద్ది అనేక ప్రాంతాలకు దేవుని పనిని విస్తరింపజేసి సంఘములను నిర్మించాలి, ఆత్మలను రక్షించాలి, ఇది దేవుని చిత్తం. దాన్ని ఎరిగి దాన్ని నెరవేర్చడంలో నా టైం వెచ్చిస్తున్నా. దేవుడు మనల్ని ఒకటి అనుకుంటే మనం ఇంకో దానికి టైం వేస్ట్ చేశామనుకో, దుర్వినియోగం అయిపోయింది టైం. అర్థమైందా? కాలం సద్వినియోగం కావాలంటే ప్రభు చిత్తం ఏదో తెలుసుకొని దాన్ని నెరవేర్చాలి. ఒకవేళ ఈ విషయంలో దేవుడు స్పష్టంగా తన చిత్తాన్ని నీకు బయలుపరిచాడు అనుకో, ఒక విషయంలో దాని కొరకు నువ్వు మనసును పెట్టి టైంను కేటాయించి దాన్ని సాధించాలి. సేవకుడుగా నేను పిలిచా, నువ్వు సేవ చేయాలి, అనేక ప్రాంతాల్లో పరిచర్య వ్యాపింపజేయాలి, సంఘాలు కట్టాలి, అనేక ఆత్మలు దర్శించాలి, అనేజనులను రక్షించాలి. నువ్వు ఆ పని మీద దృష్టి కలిగి ఉండాలి. అలాగే నీకేమి ఇచ్చాడో, నీకేమేమి అవకాశాలు ఇచ్చాడో, ఇక్కడ టైం అయిపోయిందంటే ఇక నువ్వు ఎంత మొత్తుకున్నా రాదు. కాబట్టి వరుసగా ఒక 5 సంగతులు ఏమి చెప్పినట్టున్నా.
ఒక 5 సంగతులు 6 సంగతులు చెప్పినట్టున్నా, చాలు మీ శక్తికి అంతవరకు. ఇంకా చాలా ఉన్నాయి. అన్నిటికీ లేఖనాధారాలు కూడా ఉన్నాయి. పగలు 12 గంటలు ఉన్నవి, మనం పని చేయాలి. రాత్రి వస్తుంది, అప్పుడు ఎవడూ చేయడన్నాడు. సో రాత్రి మనకు రాకమునిపే, రాత్రి అనగా తెలుసా, పని చెయ్యలేని పరిస్థితుల్లోనికి మనం వెళ్ళకముందే, పని చెయ్యలేని పరిస్థితికి మనం రాకముందే, మన శరీరంలో సత్వ ఉండగానే, ఓపిక ఉండగానే, పోయిన టైం ఏదో పోయింది, అయిపోయిన టైం ఏదో అయిపోయింది, కనీసం ఇక నుంచన్నా కళ్ళు తెరిచి జాగ్రత్త పడకపోతే ఇక ముందు టైం కూడా వేస్ట్ అయింది. ఈరోజు టైం వేస్ట్ వ్యవహారాలు చాలా ఉన్నాయి మనుషుల చేతుల్లో. ఆ వ్యవహారాల్లో మునిగి తేల్తారో పాస్టర్లు, విశ్వాసులు, సేవకులు, సేవకురాళ్ళు, లైవ్లో ఉన్నోళ్ళు, ఆ జూమ్లో కనపడుతున్నోళ్ళు. నీ ఇష్టం. నీకు ఇవ్వబడింది ఇది టైం కాబట్టి దేవుడు మౌనం. తన దాసుల ద్వారా అందిస్తాడు, లేఖనంలో నుంచి సమాచారం ఇస్తాడు, జాగ్రత్త పడు అంటాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు ప్రభు అంటే ఆయనేం బలవంతం చేయడు. ఓకే, మౌనంగా ఉంటాడు. లేదు నాకు ఆసక్తి ఉంది, నేను కష్టపడతానంటే పుషప్ చేస్తాడు, నీకు సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు నేను ఒక్క సంఘమే చాలు ప్రభా నాకు అన్నాను అనుకో, ఓకే బేటా క్యారీ ఆన్ అంటాడు, అట్లనే కానీ అంటాడు. లేదు ప్రభా 10 సంఘాలు కట్టాలని ఉందంటే, ఓకే అలానా, ఓకే సపోర్ట్ చేస్తా. నేను 10 ఎకరాలు దున్నాలనుకుంటున్నాను ప్రభా అంటే, ఓకే నాన్న పద కష్టపడు, నేను సపోర్ట్ చేస్తా. నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలి, నాకు అదే కావాలి. నువ్వు అక్కడ ఐశ్వర్యవంతుడు కావాలి నా కుమారుడా. నేను ఇంకా ఎక్కువ చేయాలనుకుంటున్నా ప్రభా నీకు, ఓకే కానీ ఇంతవరకే చాలనుకుంటున్నా ప్రభా, జస్ట్ ఒక విశ్వాసలాగా ఉండిపోవాలనుకుంటున్నా, ఓకే. ఏమన్నా కొంచెం సువార్త చెప్పడానికి ట్రై చేస్తావా, నీ ఫ్రెండ్స్కి నీ స్నేహితులకి నా గురించి ఏమన్నా కొంచెం పరిచయం చేయడానికి ట్రై చేస్తావా, అది మనలో కాదులే ప్రభా, నేను ఇంతవరకు జస్ట్ నా వరకు, నేను నా ఫ్యామిలీ వరకు అంతవరకు, ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి నాకు వద్దు. ఓకే. కొంతమంది అట్లా కాదు, అయ్యా నా ప్రజలు నశించిపోతున్నారు, నా బంధువులు, నా స్వజనులు, రక్త సంబంధీకులు, ఇంటివారు, నా సమాజం పాడైపోతుంది ప్రభా అని ఏడిస్తే, అవునా బాధగా ఉందా నీకు? సరే చెప్తావా వాళ్ళకి, నేను నీకు తోడై ఉంటాను, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, ప్రకటించు, వాళ్ళకి ప్రేమ చూపించు, మాదిరిగా జీవించు, ఒకళ్ళని నేను రక్షణలో నడిపిస్తా. నాకు ఆసక్తి ఉంది కష్టపడతానంటే వెళ్ళయ్యా అంటాడు. ఇంతవరకు జాలి అన్నావు అనుకో, ఓకేనయ్యా అంటాడు, ఇబ్బంది ఏం లేదు, బలవంతం పెట్టడం. కానీ ఇక్కడ నుంచి టైం దాటి అవతలికి వెళ్ళిందంటే ఇంకా లేదు ఛాన్స్. దీన్ని తీవ్రంగా తీసుకోండి. మీరు ఎలా జాగ్రత్త పడతారో మీ ఇష్టం. ప్రకటించడానికి, ప్రార్థించడానికి, మారు మనసు పొందడానికి, స్తుతించడానికి, ఉపకారమును ధర్మమును చేయడానికి, పరలోకంలో మన కోసం ధనం కూర్చుకోవడానికి, పరలోకంలో ఆధిక్యతను సాధించడానికి, పరలోకంలో కిరీటం పొందడానికి, పరలోకంలో సింహాసనం ఎక్కడానికి కావలసిన సరుకులని సమకూర్చుకునే స్థలమే ఈ భూగోళం, ఈ మానవ జీవితం. మీ ఇష్టం. ఇది ఎరిగిన వారై భక్తులు తమ కొరకు ఏవీ లక్ష్య పెట్టలేదు. చివరికి ప్రభువు నిమిత్తం తమ ప్రాణములను కూడా నిలువున ధారపోసి అక్కడ సాధించుకున్నారు, అక్కడ సంపాదించుకున్నారు. ప్రభువు కోసం వాడబడి ధన్య చరితుడవై, ధన్య చరితురాలివై పరలోకమందు నీవు సమకూర్చుకోరావా, అయితే ప్రభువుని వాడుకొని భూమి మీద వరకు బతికేద్దాం అనుకుంటున్నావా? నీ ఇష్టం, నిర్ణయం నీదే. ఒకసారి పైకి లేచి నిలబడు, నేను ప్రార్థన చేస్తా, ముగిస్తా. ఒకటి 50 అయింది కదా టైము, 1:45, 1:45 పర్వాలా 2 దాకా పోనీకూడదని తీర్మానం చేసుకున్నాలే. పర్వాలా, గెలిపించాడు మహారాజు.
కొద్దిగా ఆలోచించండి. టైం ఎక్కడెక్కడ వేస్ట్ అవుతుందో కొంచెం పరిశీలించుకోండి. ఏది పోయినా తిరిగి తెచ్చుకోవచ్చు, కానీ ఖర్చు అయిపోయిన కాలం తిరిగి రాదు తమ్ముడు. కరిగిపోయిన కాలం తిరిగి రాదు. ఇప్పటికే కొంతమంది చాలా టైంని పాడు చేసుకున్నారు. ఇప్పటికే కొంతమంది వేస్ట్గా చాలా టైం వ్యర్థపుచ్చుకున్నారు. కనీసం ఇక నుంచి అన్న కళ్ళు తెరిచి దిద్దుకోవలసిన జీవిత క్రమాలు దిద్దుకొని సిద్ధపడండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ముక్కుసూటిగా ముఖాముఖిగా చాలా స్పష్టంగా సమయపు విలువ, సమయంలో చేయవలసిన కార్యాలు, భూమి మీద ఉన్నప్పుడు ఈ వేటికి విలువ ఉందో, ఇక్కడ దాటిపోయిన తర్వాత వేటికి విలువ లేదో ఆ విషయాలన్నీ స్పష్టపరిచాం. మేము చేసే ప్రార్థనలకు ఇక్కడ విలువ ఉంది. ఇక్కడ నుంచి దాటి అవతలికి వెళితే మేము ప్రార్థన చేయాల్సిన అవసరం ఏం లేదు. కావలసిన సమస్తము మాకు ఇవ్వబడతాయి. ఉపకారమైన, ధర్మమైన, దీనుల్ని కనికరించటమైనా, నీ సేవ కొరకు త్యాగం చేయటమైనా, మాకివ్వబడిన జ్ఞానము, మాకివ్వబడిన పనితనము, అదంతా కూడా మేము వెచ్చించి నీ దీవెన పొందడానికి ఇక్కడ మాకు ఛాన్స్ ఉంది, కానీ అక్కడ లేదు కదా. మా బిడ్డలకి ఈ విషయంలో కనువిప్పు కలిగించు. తమ కొరకే బ్రతకడం గాక నీ కొరకు, నీ చిత్తం నెరవేర్చడం కొరకు, అన్ని జనులలో నీ నామాన్ని మహిమపరచడం కొరకు, ఊరూరా నీ నామాన్ని ఊరేగించడం కొరకు, దీనులకు సహాయము చేయటం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచు. బీదలకు సువార్త ప్రకటించుటకు మమ్మల్ని సిద్ధపరచు. ఆయా ప్రాంతములలో సంఘములు కట్టుటకు మమ్మల్ని సిద్ధపరచు. కొంతమందికి కోట్లకు ఆస్తులు ఉన్నాయి. దేవుని మందిరానికి అంత స్థలం ఇవ్వడానికి మనసు లేదు. కొంతమందికి నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాస స్థలములు గలవు, గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదు అని నువ్వు పలికినట్లే యేసయ్యా. కొంతమంది తమకు ఎంతో ఉంది, విస్తారముగా ఉంది, కానీ నీకోసం కొంత స్థానమునివ్వడానికి మనస్సు లేని భక్తులు, విశ్వాసులు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో చైతన్యం తీసుకుంటారు. ఇక్కడ టైం పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ వారు చేయాల్సినవి పోగొట్టుకుంటున్నారు. ఇది దాటిపోతే ఇక్కడ మా కోసం దాచుకున్నది ఏది మాతో రాదు. ఇక్కడ ఉన్నదాన్ని త్యాగం చేస్తే అక్కడ మా కొరకు నువ్వు సిద్ధపరిచినది మేము పొందగలమన్న విషయాన్ని విశ్వసించిన వారై ఎవరికి వారు జాగ్రత్త పడి తమకు కలిగిన సమృద్ధి నుండి, జ్ఞానము నుండి, శక్తి నుండి, తమకున్న సమస్తము నుండి కూడా నీ కొరకు త్యాగం చేయటానికి, ఆత్మల కొరకు త్యాగం చేయడానికి ప్రయాసపడేటట్లు నీ బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని అందరినీ సిద్ధపరచు. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆఖరికి మాకు ఆరోగ్యమైన, ఐశ్వర్యమైన ఏదైనా సరే పొందగోరితే అది నీ నిమిత్తమే తండ్రి. నీ కోసమే వాడబడాలి. రోగం తగ్గి స్వస్థత వస్తే ఆ వచ్చిన నూతన జీవితం నీ కొరకే ఖర్చు కావాలి. వడ్రాళ్ళు సంతానవతులైతే పుట్టిన సంతానము నీ సేవకై సిద్ధపరచబడాలి. నీకే పెంచబడాలి, నీ కొరకే పెంచబడాలి. బీదలైన వీరు, అప్పుల బంధకాల్లో ఉన్న వీరు అప్పుల నుంచి విడుదల పొంది సమృద్ధి గలవారైతే ఆ సమృద్ధిలో నుండి నిన్ను సేవించడానికే వాడబడాలి. ఉద్యోగాలు లేని వీరు ఒకవేళ ఉద్యోగవంతులైతే అందులో ఉండి కూడా నీ సేవనే చేయాలి, నీ కొరకే వాడబడాలి. అలా ప్రతి ఘట్టంలో నీ బిడ్డల్ని అలా సిద్ధపరిచి ఎవరి టైం వాళ్ళు ఎరిగి సరిగ్గా సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయమని. ఇచ్చిన అవకాశాలు పోగొట్టుకుంటే ఇవి బంగారు అవకాశాలు, సువర్ణ అవకాశాలు ఈ లోక జీవితంలో. నిద్రమత్తులై వ్యర్థమైన వాటిలో కాలక్షేపం చేసే వాళ్ళై, సోమరులై, నిష్ఫలులై ఉండకుండా మెళకువ గలవారై ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడటానికి బిడ్డలకు కృప చూపమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. రోగులుగా ఉన్న బిడ్డలు తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. ప్రతి సమస్యను తొలగించి సమాధానము దయచి పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు నీ కృపాక్షేమాన్ని కలిగించు. ఎవరు ఏ సమస్యలో, బాధలో, వేదనలో, ఇరుగులో, ఇబ్బందుల్లో ఉన్నారో అదంతా తొలగి సమాధానం కలగాలి. ఒక నూతన ఆలోచన విధానం బిడ్డలకు దయచేయి.
లైవ్ ద్వారా, జూమ్ ద్వారా వీక్షిస్తున్న వారు, అందుబాటులోకి వచ్చిన వారు, ఏ శ్రమలో, వేదనలో, బాధలో వారు ఏ విషయాల్లో నలుగుతున్నారో వారికి కూడా విడుదల ప్రకటిస్తున్నారు. విడుదల పొందిన వారు నీ కొరకు బ్రతకడానికి సహాయం వచ్చే, నీ చిత్తం చేయడానికి సహాయం వచ్చే, నీ రాజ్య నిర్మాణం కొరకు వాడబట్టడానికి సహాయం వచ్చే. ఈ ఉపదేశం అందరి హృదయాల్లోకి వెళ్ళడానికి కృపనివ్వమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, కోటి స్వరముల స్తుతించిన తనివి తీరదు నా మనసునా. ఆరాధనా స్తుతి ఆరాధనా. నిండు మనసుతో అందరూ తన్మయత్వంతో దేవుణ్ణి మహింపరుద్దాం. ఇక వేరే ఆలోచన లేని రానియొద్దు. దేవుని మీదనే మనసు లగ్నం చేద్దాం. జీవం గల దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఇక దరిద్రపు ఆలోచన లేవు రానియొద్దు. ఆయనే మన ప్రపంచం, ఆయనే మన లోకం. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, కోటి స్వరముల స్తుతించిన, కోటి స్వరముల తనివి తీరదు నా మనసునా, తనివి తీరదు నా మనసునా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆహా, అద్భుతం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, కృప చూపుటలో శ్రీమంతుడా, స్తోత్రం, హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ కనులు మూసి రాజులకు రాజైన దేవుని హృదయపూర్వకంగా ఆరాధించుదాం. ఆమేన్. కృపచూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా, కృపచూపుటలో శ్రీమంతుడా, తరతరములకు ఆరాధ్యుడా, శాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. శాలేము రాజా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా
ఇది నీ ఉపదేశము తండ్రి. నీ సంకల్పాన్ని నెరవేర్చుటయే నా భారము. ఆమేన్. నన్ను గెలిచినది నీ త్యాగము, నడిపించినది ఉపదేశము. నన్ను గెలిచినది నీ త్యాగము, నడిపించినది ఉపదేశము. యేసయ్యా నీ సంకల్పము నెరవేర్చుటయే నా పాదము. యేసయ్యా నీ సంకల్పము నెరవేర్చుటయే నా పాదము. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. రాజువైన నా దేవా, నా రాజువైన యేసయ్యా. మరణమే లేని రాజ్యం, మహిమోన్నతమైన దేశం, యేసయ్యా నీ నామము మారుమోగే స్థలము, మా కొరకు నువ్వు సిద్ధపరుస్తున్న పరలోక రాజ్యం. స్తోత్రం. ఆమేన్. మరణమే లేనిది నీ రాజ్యము, మహిమోన్నతమైన ఆదేశము. మరణమే లేనిది నీ రాజ్యము, మహిమోన్నతమైన ఆదేశము. యేసయ్యా నీ ఘననామము మారుమోగుని ప్రతినిత్యము. యేసయ్యా నీ ఘననామము మారుమోగుని ప్రతినిత్యము. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసయ్యా రాజా. యేసు రాజా, యేసు రాజా, నీకే
మహిమా స్తుతి సైన్యములకు అధిపతియగు దేవా, మా దోషములని నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి మా స్తుతి ఆరాధనను గైకొను. నీవే మా పరిశుద్ధత, నీవే మా నీతి, నీవే మా బలము, నీ కృపయే మాకు ఆధారము. మాకు సమస్తము అయి ఉన్నవాడా, సైన్యములకు అధిపతి, నీకు స్తుతి 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 స్తుతి. నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నీకు మహిమ ఘనత ప్రభావములు.